శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. రూపాయి చెప్పిన 21వ బేతాళ కథ, లక్ష్మీ గణేశుల కథ. లక్ష్మీ గణేశుల దీపావళి కథ. రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించి లక్ష్యం వైపు మౌనంగా సాగాడు. అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడు జోబీలో నుంచి బయటకు వచ్చి అతనితో పాటే నడుస్తూ మాట్లాడసాగాడు. మధ్యతరగతి విక్రమార్క, మనం గత కొద్ది రోజులుగా చేతిలో నుంచి ఖర్చు అయిపోయే డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం. ఖర్చులలో పండగ ఖర్చులు ఖరీదైనవి. అలాంటి ఒక ఖరీదైన పండగ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ యథావిధిగా తన కథ మొదలుపెట్టాడు. లక్ష్మీ గణేష్ ఏడాది ఏడంతో పుట్టిన అక్క తమ్ముడు. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పోటీ పడేవాళ్ళు. చదువులోనూ ఆటపాటల్లోనూ ఇద్దరు నేనంటే నేనంటూ ఎప్పుడు ముందుండేవాళ్ళు. గణేష్ది దూకుడు స్వభావం. అయితే లక్ష్మిది కాస్త ఆచితూచి అడుగేసే లక్షణం. అందువల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఇద్దరు పై చదువుల కోసం హైదరాబాదులో పేరున్న పెద్ద పెద్ద కాలేజీలలో చేరారు. మొదటి సంవత్సరం దీపావళి సెలవులు ప్రకటించారు. ఇద్దరు సొంత ఊరికి బయలుదేరారు. బోనస్ డబ్బులు వచ్చాయని వాళ్ళ నాన్న ఇద్దరికి చెరి 2000 ఇచ్చాడు టపాసులు కొనుక్కోమని. ఇద్దరి మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవి కనుక ఎవరి టపాసులు వాళ్ళే కొనుక్కొని వాళ్ళే కాల్చుకోవాలని నియమం కూడా పెట్టాడు ఆయన. లక్ష్మి ఆ రోజు సాయంత్రమే బజారులన్నీ తిరిగి తనకిష్టమైన దీపపు ప్రమిదలు, కాకర పువ్వు ఒత్తులు, మతాబులు, భూచక్రాలు లాంటివి కొనుక్కుంది. గణేషు ఒకరోజు సినిమా అని, మరో రోజు స్నేహితులతో షికారులని గడిపాడు. పండగ రోజు ఉదయం టపాసులు కొనాలని బయలుదేరాడు. ఆఖరి రోజు కావడంతో ధరలు పెంచేశారు వ్యాపారస్తులు. గణేషు తన దగ్గర మిగిలిన డబ్బుతో టపాకాయలు, అవుట్లు, రాకెట్లు లాంటివి కొనుక్కున్నాడు. మార్కెట్లోకి కొత్త రకం చిచ్చుబుడ్లు వచ్చాయి అని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళమ్మను బ్రతిమాలి మరో 500 తీసుకుని అవి కూడా కొనుక్కున్నాడు. సాయంత్రానికి అక్క తమ్ముడు కొనుక్కున్నవన్నీ సర్దుకొని కాల్చడానికి సిద్ధమయ్యారు. లక్ష్మి ఆ రోజు ఉదయమే నీళ్లల్లో నానబెట్టిన ప్రమిదలను తీసి వత్తులు వేసి నూనె పోసి వెలిగించింది. 2 దేవుడి దగ్గర, 1 తులసికోట దగ్గర పెట్టి మిగిలినవి ప్రహరీ గోడపైన వరుసగా అందంగా అమర్చింది. టపాసులు కాల్చడం మొదలుపెట్టారు. లక్ష్మీ మతాబులు వెలిగించింది. చిటపటమంటూ చాలాసేపు కాలాయి. గణేషు చిచ్చుబుడ్డి పెట్టి వెలిగించాలనుకున్నాడు. కానీ దానిని వెలిగించే కాకరొత్తులు కొనలేదని గుర్తుకొచ్చింది. అక్క అని లక్ష్మిని బ్రతిమాలాడి ఆమె ఒప్పుకోకపోతే ఆమెకే 100 రూపాయలు ఇచ్చి కొన్ని కాకరొత్తులు కొనుక్కున్నాడు. ఇదంతా చేస్తే ఆ కొత్త రకం చిచ్చుబుడ్లు వెలగనే లేదు. వెలిగిన తుస్సుమంటూ చీదేశాయి. టపాసులు కొనగానే సరికాదురా, వాటిని ఎండబెట్టాలి అని చురుకేశాడు గణేష్ తండ్రి. లక్ష్మి కొన్న టపాసులన్నీ బాగా కాలాయి. గణేషు అవుట్లు బయటకు తీశాడు. అతని అదృష్టం బాగుండి అవన్నీ బాగానే పేలాయి. కాకపోతే అవి పేలినప్పుడల్లా ఆ అదురుకి లక్ష్మి గోడ మీద పెట్టిన దీపాలన్నీ ఆరిపోయాయి. లక్ష్మి ఓర్పుగా మళ్ళీ వాటిని వెలిగించి మళ్ళీ కాస్త నూనె పోసింది. దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి అవుట్లు కాల్చొద్దని లక్ష్మి చెప్పినా గణేష్ పట్టించుకోలేదు. ఇక ఇదే వరుస. అతను పేల్చడం, ఆమె మళ్ళీ దీపాలను వెలిగించడం, ఇలా దీపావళి ముగిసింది. మర్నాడు సాయంత్రం ఇద్దరి ప్రయాణం లక్ష్మి నెల క్రితమే కొనుక్కున్న టిక్కెట్టుతో సిద్ధంగా ఉంది. గణేష్ చేతిలో టిక్కెట్టు లేదని అప్పుడు గుర్తించాడు. కొందామంటే టిక్కెట్లు దొరకడమే కష్టంగా ఉంది. దొరికిన ఖరీదు ఎక్కువ. వాళ్ళమ్మ
వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. వాళ్ళమ్మ ఆలోచించి లక్ష్మి దగ్గరకు వచ్చింది. లక్ష్మి, తమ్ముడు టికెట్ కొనుక్కోలేదటమ్మా, నీతో పాటు తీసుకెళ్తావా? నీ బెర్తులోనే సర్దుకుంటాడు. టీటీకి చెప్పుకుంటే సరిపోతుంది అంటూ అడిగింది. లక్ష్మి ఒప్పుకోలేదు. వాణ్ణి నాతో తీసుకెళ్ళను. కావాలంటే వాడు నా దగ్గర కాకరొత్తులు కొనుక్కున్న డబ్బులు, నేను టపాసులు కొనుక్కోగా మిగిలిన డబ్బులు వాడికే ఇస్తాను. ఏ ప్రైవేటు బస్సులోనూ లారీలోనూ రమ్మను అంటూ తన బ్యాగ్ తీసుకొని బయలుదేరింది. ఆమెను ఒప్పించాలని ప్రయత్నించిన అమ్మకు చెవిలో ఏదో రహస్యం చెప్పింది. దాంతో వాళ్ళమ్మ కూడా లక్ష్మికి వంత పాడుతూ గణేష్ లక్ష్మితో వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసింది. బేతాళుడు కథ అక్కడే ఆపేసి విక్రమార్కుడితో మాట్లాడసాగాడు. రాజా, లక్ష్మి చాలా తెలివైనది కాదనను, కానీ తమ్ముణ్ణి ఇలా ఇబ్బంది పెట్టడం సమంజసమని నీకు అనిపిస్తుందా? తల్లి కూడా తనని సమర్థించేలా లక్ష్మి చెప్పిన ఆ రహస్యం ఏమిటి? ఈ కథ ద్వారా నువ్వు నేర్చుకున్న ఆర్థిక పాఠం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ దీపావళి టపాసులన్నీ తుస్సుమంటాయి, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. బేతాళుడి కథన్ని, ప్రశ్నలని విన్న మధ్యతరగతి విక్రమార్కుడు ఉత్సాహంగా సమాధానం చెప్పసాగాడు. బేతాళ, నువ్వు చెప్పినట్టుగానే లక్ష్మి ఎంతో తెలివైనది, అంతేకాదు ఎంతో ముందుచూపు ఉన్నది కూడా. ప్రమిదలను ముందుగానే కొనుక్కొని నీళ్లలో నానబెట్టడం వల్ల అవి తక్కువ నూనెను పీల్చుకొని ఎక్కువసేపు వెలుగుతాయి. అలాగే ఎండబెట్టిన టపాసులు బాగా కాలుతాయి. ఇవన్నీ తెలుసు కనుకే ఆ అమ్మాయి ముందుగా అన్నీ కొనుక్కొని అవసరానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకుంది. అలాగే రాను పోను టిక్కెట్లు కూడా ముందే రిజర్వ్ చేసుకుంది. ఇదంతా ఆమె ప్రణాళికకు, ముందు చూపుకు నిదర్శనాలే. ఇక గణేష్ విషయానికి వస్తే అతను ఏ విషయాన్ని ముందుగా ఆలోచించుకోలేదు. టిక్కెట్లైనా, దీపావళి మందుగుండులైనా అప్పటికప్పుడు వెతుక్కున్నాడు. కాలని చిచ్చుబుడ్లు తెచ్చుకొని తర్వాత బాధపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు డబ్బులు వృధా చేసుకున్నాడు. చివర్లో లక్ష్మి టపాసులు కొనగా మిగిలిన డబ్బుని తమ్ముడికి ఇస్తానంది. గణేష్ మాత్రం తండ్రి ఇచ్చిన డబ్బు కాక వాళ్ళమ్మ దగ్గర కూడా తీసుకున్నాడు. అక్కకు మళ్ళీ కాస్త డబ్బులు ఇచ్చి కాకరొత్తులు తీసుకున్నాడు. ఇంతవరకు ఒక కోణం, ఇప్పుడు మరొక కోణం గమనించాలి. గణేష్ ప్రణాళికలు వేసుకోకపోవడం వల్ల లక్ష్మి ఇబ్బందులు పాలైంది. తన కోసం కొనుక్కున్నవి తమ్ముడికి ఇచ్చింది. తమ్ముడు కాల్చే అవుట్లకు తను వెలిగించిన దీపాలు ఆరిపోతే వాటిని మళ్ళీ వెలిగించుకుంటూ దీపావళి జరుపుకుంది. తను సర్దుకున్నంతకాలం తమ్ముడికి కష్టం తెలియదని అక్కగా ఆలోచించి అతనికి సహాయం చేయడానికి నిరాకరించింది. తమ్ముడికి తప్పు తెలిసి రావాలని ఇలా చేస్తున్నానని తల్లితో చెప్పి ఆమె సమర్థన కూడా తీసుకుంది. ఇక ఈ కథలో చాలా ఆర్థిక పాఠాలు ఉన్నాయి. ప్రణాళిక ఆవశ్యకత గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ కథలో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఖర్చులకు సంబంధించి ముందే ఆలోచన చేసుకొని ఆ ఆలోచన ప్రకారం ఖర్చు పెడితే డబ్బులు ఆదా అవుతాయని లక్ష్మిని చూసి నేర్చుకోవచ్చు. టపాసులు బాగా పేలాలంటే వాటిని ఎండలో పెట్టాలి అన్నది తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టడం వల్లే లక్ష్మి ఆనందంగా టపాసులు కాల్చుకోగలిగింది. సరిగ్గా అలాగే రాబోయే ఖర్చులను ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధపడితే ఖర్చులు ఇబ్బంది పెట్టవు. ఖర్చులు పెరిగే కొద్దీ గణేష్ వాళ్ళ అమ్మని అడిగినట్లు అప్పులు చేయాల్సి వస్తుంది. అవి చాలక ఇంట్లో వస్తువులు వాడాల్సి వస్తుంది. నగలు తాకట్టు పెట్టడం, వస్తువులు అమ్మేయడం లాంటి పనులు చేయడం కూడా మనకి తెలుసు. అలాగే తను షాపింగ్ అలవాట్లకు భర్తలని అవినీతి చేయమని ప్రోత్సహించే భార్యలు ఉన్నారు. ఇది అలా పక్కన పెడదాం. అన్నింటికన్నా ముఖ్యమైన పాఠం గణేష్ అవుట్లు కాల్చడం వల్ల ఆరిపోయిన దీపాలలో ఉంది. అవుటు పేలేది ఒక్క క్షణమే, దీపం వెలిగేది ఎన్నో గంటలు. ఒక్క క్షణం ఆనందం కోసం ఎన్నో గంటల ఆనందాన్ని
వదులుకోవడం ఎంత అవివేకమో కొద్దిగా నియంత్రించుకుంటే ఆగిపోయే ఖర్చుల కోసం మరో ముఖ్యమైన ఖర్చులకు డబ్బు లేకుండా చేసుకోవడం కూడా అంతే అవివేకం. చాలా కుటుంబాలలో ఒకరు చేసే ఖర్చులకు, ఆర్థిక తప్పులకు మరొకరు ఇబ్బంది పడతారు. భర్త వ్యసనాలకు డబ్బులు వృధా చేయడం వల్ల భార్యలు సంసారాన్ని లాగలేక బాధపడుతుంటారు. భార్య చీరలు, నగలు అని ఖర్చులు పెడుతుంటే సంపాదించే భర్తలు అప్పుల పాలు అవుతుంటారు. తల్లిదండ్రులు ముందు వెనుక చూడకుండా పెట్టే ఖర్చుల వల్ల భవిష్యత్తులో పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవలేని పరిస్థితులు వస్తాయి. మన ఆర్థిక అలవాట్లు మన సొంత వారికే కష్టాన్ని కలిగిస్తాయని గుర్తించడం చాలా అవసరం. వృధా ఖర్చులతో సొంత మనుషులను ఇబ్బంది పెట్టడం కన్నా అలాంటి ఖర్చులను గుర్తించి అరికట్టడంలోనే ఆర్థిక ప్రగతికి, ఆనందకరమైన అనుబంధాలకి మార్గం ఉంది అంటూ ముగించాడు. విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు ఎంతో సంతోషించి కలకాలం వెలిగే దీపం లాంటి సంపదని అతనికి అందివ్వాలని నిర్ణయించుకున్నాడు. మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన 21వ ఆర్థిక పాఠం: కుటుంబంలో ఒకరు చేసే అనవసరపు ఖర్చు మరొకరికి భారం అవుతుంది. వాటి వల్ల కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు వస్తాయి. ముందు చూపు, ప్రణాళిక, కాస్త నియంత్రణ ఇవే ఖర్చులను అరికట్టే ఆర్థిక ప్రగతి సూత్రాలు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.